దేవునికి మహిమ కలుగును గాక. అల్లూరు కోట అనే ఒక గ్రామంలో మనం ఉన్నాం. మరి వీళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు, కానీ చాలా మంచివారు. అంటే దేవుని గురించి చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా, చాలా ఆసక్తితో వీరు వింటూ ఉన్నారు. ఇక్కడ అందరూ తెలుగే మాట్లాడతారా? అందరూ తెలుగు ప్రజలు. ఎంత అంటే వీళ్ళు మనస్తత్వాలు ఎంత చిన్న పిల్లల మనస్తత్వాల్లాగా ఉన్నాయి. సహజంగా చాలా ప్రాంతాల్లో క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు అంతగా ఎవరు వినరు, అంగీకరించరు. కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ ఒడిశా రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ప్రజలు చాలా అమాయకులు, చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు. వారు క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు చాలా చక్కగా వింటున్నారు. మనం ఏం చెప్పినా వింటూ ఉన్నారు. ఇలాంటి ప్రజలు రక్షణ పొందాలని మనం భారంతో ప్రార్థన చెయ్యాలి. తమ్ముడు, మీ పేరేంటి? సతీష్. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకోలేదు. ఇక్కడ అంటే ఇక్కడ స్కూల్స్ ఏమి ఉండవా ఊర్లో? ఇప్పుడు సో ఎలా ఏదేమైనా ఈ గ్రామాల్లో చదువు అనేది బాగా తక్కువ. మరి ఏం పనులు చేస్తారు ఇక్కడ? వ్యవసాయం. చాలామంది బాణాలు అయి పట్టున్నారు, వేటకి వెళ్తున్నారా? మీకు ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు అంటే అట్లా వెళ్ళినప్పుడు? అది వెరీ గుడ్, చాలా సంతోషం. మీరందరూ దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి తెలుసుకోండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాల్లో చాలా బాగుంటాయి, ఆశీర్వదించబడతాయి. చాలా సంతోషం. ఈ ప్రజల కొరకు, ఈ గ్రామ ప్రజల కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.